చిల్డ్రన్ ఈరోజు మధ్యమలోని ఏక్ బూంద్ సెకండ్ లెసన్ చెప్పుకుందామా. ఏక్ బూంద్ కా అర్ధ్ క్యా హే? ఏక్ బూంద్ కా అర్ధ్ ఒక నీటి బిందువు. అసలు ఒక నీటి బిందువు ఏం చెప్తుంది, ఏమిటి అనేది మనం ఈ లెసన్లో చూద్దాం. చూడండి, బాదల్ బాదల్ కా అర్ధ్ మేఘ్ మేఘములు క్లౌడ్స్, బూంద్ నీటి బిందువు డ్రాప్స్, మనసు సోల్, ఖడనా బయట పొట్ట టు లీవ్ నికల్నా, దైవ్ భగవాన్ భగవంతుడు గాడ్, బదా లిఖిత్ రాయబడుట రిటర్న్, భాగ్య కిస్మత్ అదృష్టము లక్కీ, ధూల్ ధూళి డస్ట్, అంగార్ ఆగ్ నిప్పులు ఫైర్, సముందర్ సముద్రము సీ, అన్మని కోలుకోకుండా. నెక్స్ట్ ఇచ్చాకే బినా వితౌట్ డిజైర్. నెక్స్ట్ మోతి అంటే ముత్యము, జిచ్కనా సంకోచ్ కర్ణ సంకోచించుట అని అర్థం. అక్సర్ అంటే తరచుగా ఆఫ్టన్, చూడున విడిచిపెట్ట టు లీవ్, ఖుల్నా తెరుచుకుంటా టు ఓపెన్. సో మీనింగ్స్ ఇవమ్మా. ఇప్పుడు మనం పోయంకి చూద్దాం. సో ఇప్పుడు నేను 4 క్వశ్చన్స్ చెప్తున్నానమ్మా. ఈ పోయం 2 పోయమ్స్ తర్వాత ఆ 4 క్వశ్చన్స్ చదివితే మీకు సారాంశం ఆటోమేటిక్గా వస్తుంది. సారాంశం వీడియో చదవాల్సిన అవసరం లేదు. చూడండి, దైవ్ మేరే భాగ్య మే క్యా హై, బదాం మే బచూంगी या मिलूंगी धूल में, या जलूंगी फिर अंगारे पर किसी चू पड़ूंगी, या कमल के फूल में. సో ఒక డ్రాప్ ఆలోచిస్తాం. సందర్భం చూడండి, యా పద్యాంశిక ఏక్ బూంద్ నామక్ కవితాసే దియా గయా హై. ఇది మనకి ఏక్ బూంద్ కవిత నుంచి ఇచ్చట. ఇసుకే లేఖక్ శ్రీ అయోధ్య సింహ్ ఉపాధ్యాయ హరిహౌద్. ఇది మనకి రచించింది అయోధ్య సింహ్ ఉపాధ్యాయ హరిహౌద్. భావార్థ, बदले से निकलने वाली वर्ष की बूंद ने प्रश्न किया कि मेरे भाग्य में क्या लिखा. బాధలోంచి మేఘాల నుంచి కింద పడుతున్న ఒక వర్షపు చినుకు ఆలోచిస్తుందట. ఏమని, తన భాగ్యంలో ఏం రాశారు, నేను నా ఇల్లైనా మేఘం నుంచి వదిలొచ్చేస్తున్నాను, ఎక్కడ పడతానో ఏంటో అని ఆలోచిస్తుందట. మే బచ్ జావుంగి యా ధూల్ మే పడకర్ మిట్ జావుంగి. నేను కాపాడబడతానా లేదు ఏదైనా మట్టిలో పడి ఆవిరైపోతానా. నహితో కిసి ఆగ్ మే పడకర్ మిట్ జావుంగి. లేదు ఏదైనా మంటల్లో పడి కూడా ఆవిరైపోతానా. యా కిసి కమల్ మే పడ్ జావుంగి. లేదు ఏదైనా కమల పువ్వు లోటస్లో పడి హాయిగా ఉంటానా. అంటే ఆ తామరాకు మీద ఉంటుంది కదా, తామరాకు మీద ఏమైనా పడతానా, ఆ పూలో ఏమైనా పడతానా. మేరే జీవన్ కిసి తరహా అంత హో జాయిగే. లేదు ఇంకే విధంగా అయినా నా జీవితం అంతమైపోతుందా. నా జానే మేరే భాగ్యమే క్యా లిఖా హై. నాకు అర్థం కావట్లేదు నా జీవితంలో ఏం రాసి పెట్టి ఉంది అని చెప్పి ఆలోచిస్తుందట వర్షపు చినుకు. అది ఫస్ట్ పోయం యొక్క మీనింగ్. నెక్స్ట్, लोग यूं ही है झिझकते सोचते जबकि उनको छोड़ना पड़ता है घर, किंतु घर को छोड़ना अक्सर उन्होंने बूंद सा कुछ और ही देता है कर. ఈ పద్యానికి మీకు పద్యాలకి మీనింగ్ అడుగుతారమ్మా. అడిగినప్పుడు సందర్భము భావార్థము ఈ రెండు రాయాలి. చూడండి, ఏక్ బూంద్ నామక్ యహ పద్యం సే ఏక్ సందేశాత్మక కవితా సే దియా గయా హై. ఇది మనకి ఏక్ బూంద్ లెసన్ నుంచి ఇవ్వబడింది. రాసింది అయోధ్య సింహ్ హరిహౌద్. సో కామన్, అయోధ్య సింహ్ ఉపాధ్యాయ హరిహౌద్ దీన్ని మనకి రచించింది. సో ఇదంతా కామన్. మీకు ఇక్కడ భావార్థం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి భావార్థ చదువున. घर से बाहर निकलने वाले मानव सोचते हैं कि मेरा जीवन कैसा होगा. ఎవరైనా ఇల్లు వదిలేసి వచ్చారనుకోండి, వస్తున్నారనుకోండి, లేదు ఫ్యూచర్లోకి అడుగు పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10th సెంటర్లోకి, అంటే ఫ్యూచర్ అనమాట. ఆ ఫ్యూచర్లోకి అడుగు పెట్టే పిల్లలు ఎలా ఆలోచిస్తారు, అలా కాకుండా చదువంతా అయిపోయి జాబులో అడుగు పెట్టే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. అలాగా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళి బతకాలి అనుకునే వాళ్ళు మానవులందరూ సోస్తే హైకి ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. మేరే జీవనమే కైసా హోగా, నా జీవితంలో ఏమవుతుందో, వహ కుచ్ సంకోచ్ కర్తా హై, వాళ్ళు కొంచెం సంకోచంగా ఏమవుతుంది ఏంటి అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉంటారట. హైకి మేబీ కభీ బాహర్ నై నికల్ హూ, నేను ఎప్పుడు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వస్తున్నాను, నా జీవితంలో ఏం రాసి పెట్టిందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటానో, ఎలా బతుకుతానో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారట మానవులు. హమేషా మేరే జీవన్ బాదలోं से निकल के वर्ष की बूंद की तरह कमल में पड़कर सुखमय हो गया या नहीं. హమేషా మేరే జీవన్ బాదలోं से. సో మనుషులు ఎలాగా ఆలోచిస్తున్నారు, ఎలాగా
ఎలాగైతే వర్షపు చినుకు మేఘాన్ని వదిలి కమల పువ్వులో పడితే దాని యొక్క జీవితం సుఖమయం అవుతుందా కాదా, లేదు ఏదైనా మట్టిలో పడిపోతానా అని ఎలా ఆలోచిస్తారో అలాగే మనుషులు కూడా ఆలోచిస్తారు అని మనకి ఈ పోయం యొక్క అర్థం. చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఆ 2 పోయమ్స్ మీనింగ్ చదివితే సరిపోతామా? నెక్స్ట్ ఈ 4 నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న 4 క్వశ్చన్ ఆన్సర్స్ చదివితే చాలు. అదే మనకి సారాంశం కూడా. ఈ 4 కలిపి రాసేస్తే సారాంశం. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు సారాంశం రాయమన్నప్పుడు इस पाठ का नाम एक बूंद है और उस पाठ का कविता का कवि का नाम श्री अयोध्या हरिहर उपाध्याय जी है అని రాసి అప్పుడు మొదలెట్టాలమ్మా. చూడండి, బూంద్ బదులోకి గోద్ సే నికల్నే కర్ క్యా సోచతీ హై. సో బూంద్ వర్షపు చినుక ఆలోచిస్తుందట. ఎలాగా మేఘం ఒడిలోంచి, గోంద్ అంటే మేఘం ఒడిలోంచి కిందకి వస్తూ ఆలోచిస్తోందట. క్యా సోచతీ హై, ఏం ఆలోచిస్తోంది అనేది క్వశ్చన్. బూంద్ బదులోకి గోంద్ సే నికల్నే కర్ యహ సోచతీ హై. సో మేఘం ఒడిలోంచి బయటకు వస్తున్న వర్షపు చినుకు ఇలా ఆలోచిస్తుందట. ఏమని? మేరీ భాగ్యమే క్యా లిఖా హై, నా భాగ్యంలో ఏం రాసిందో, నా జీవితంలో అసలు ఏం రాసిందో. మే బచ్ జావుంగి యా ధూల్ మే పడకర్ బేకార్ హో జావుంగి, నేను మంచిగా బయటకు వచ్చి కాపాడబడతానా, లేదు ఏదైనా భూమిలో పడి ఆవిరైపోతానా. కిసి ఆగ్ మే పడకర్ జల్ జావుంగి, ఏదైనా మంటలో, ఆగ్ అంటే మంటలో పడి వేస్ట్గా ఆవిరైపోతాను, నీటి చుక్క ఆవిరైపోతుంది కదమ్మా, అలా ఆవిరైపోతాను. మే ఘర్ చోడకర్ నికలి హూ, నేను నా ఇల్లైన మేఘాన్ని వదిలేసి వచ్చాను. క్యా హోగా వహ ఏసా సంకోచ్ కర్తా హై, ఇవన్నీ ఆలోచిస్తూ సంకోచంగా కిందకు వస్తామట. మానవ్ బి ఏసా హీ సోచతా రాతా హై, మానవుడు కూడా సేమ్ ఇలాగే ఆలోచిస్తారట. ఇల్లు వదిలొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఆలోచిస్తారట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. కవి బూందుకే భాగ్యగా వర్ణ కైసా కర్తా హై, కవి నీటి బిందువు యొక్క భాగ్యాన్ని ఎలా వర్ణించాడు? కవి బూందుకే భాగ్యగా వర్ణ కర్తే హైకి, చూడండి ఇలా వర్ణించాట. వహ సోచతే హైకి అపనా భాగ్య అచ్చా యా బురా, తన యొక్క భాగ్యంలో, తన యొక్క జీవితంలో ఏం రాసి పట్టింది, మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా. వహ అచ్చి జగ పౌచ్ పాయేగి యా బురా జగ జాకర్ ఫస్ జాయేగి, మంచి చోటుకు వెళ్ళి హ్యాపీగా ఉంటుందా, లేదు చెడ్డ చోటుకు వెళ్ళి బాధలు అనుభవిస్తుందా. మానవ్ బి బూంద్ की तरह अपने घर छोड़ते समय संकोच करता है, ఇలాగే మానవుడు కూడా ఎలాగైతే వర్షపు చినుకు తన ఇల్లు వదిలి సంకోచిస్తోందో అలాగే మానవుడు కూడా సంకోచిస్తున్నాడు అని చెప్పి ఈ విధంగా వర్ణించడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. బూంద్ కైసి మోతీ బన్ జాతీ హై. సో బూంద్, ఆ వర్షపు చినుకు మోతీ అంటే ముత్యంలా ఎలా మారుతుంది? బూంద్ అపనా స్థాన్ చోడకర్ నీచే ఆ జాతీ హై, దాని యొక్క ఆ వర్షపు చినుకు దాని స్థానాన్ని వదిలేసి కింద భూమి మీదకి వచ్చే సమయంలో భూమి మీదకి వస్తూ ఉంటుందట. తబి ఉదర్ సే శీతల్ హవా బహన్ లగతీ హై, అప్పుడే చల్లటి గాలి వీస్తూ ఉందనుకోండి. సీప్కే ముహపే వహ బూంద్ గిర్ గయా హై, ఆ చల్లటి గాలికి ఆ నీటి చినుకు వెళ్ళి, సీప్ అంటే ఆల్చిప్ అనమాట, ఆల్చిప్లో పడగానే వహ బూంద్ గిర్ గయ్యా, ఆ డ్రాప్ అందులో పడుతుంది, పడగానే క్లోజ్ అయిపోతుందట. తబ్ వహ మోతీ బన్ గయి హై, అప్పుడు అది ముత్యంలా మారుతుందట కొన్ని రోజులకి. ఏక్ బూంద్ కవితగా ఉద్దేశ్ క్యా హై. సో నీటి బిందువు రాసేట కన్నా అసలు ఈ కవిత యొక్క ఉద్దేశం ఏమిటి? ఏక్ బూంద్ కవితకే కవి శ్రీ అయోధ్య సింగ్ ఉపాధ్యాయ హరిహౌద్ జీ హై, ఈ పాఠాన్ని రచించింది మనకి అయోధ్య సింగ్ ఉపాధ్యాయ హరిహౌద్. వహ బూంద్ ఆకాశ్ కే బాదలోं से नीचे गिरते समय हिचकता है. సో వహ బూంద్ ఆకాశ, బూంద్ అంటే ఆ నీటి బిందువు ఆకాశం నుంచి ఆ మేఘం నుంచి కిందకు వచ్చే సమయంలో సంకోచిస్తుంది. హిచ్చికత అంటే సంకోచించడం అనమాట. సంకోచిస్తోంది అంటే ఆలోచిస్తుంది, అటో సగం ఇటో సగం ఆలోచిస్తోంది, దాన్ని సంకోచం అంటారు. నన్ను క్యా హోనే వాలి, ఏం జరుగుతోంది అసలు, నేను నా ఇల్లు వదిలేసి వచ్చేసాను, ఏమవుతుంది అసలు. మనుష్య బి బూందీకి తర ఆశావాది హే. చూడండి, ఆ డ్రాప్ ఉంటుంది కదా, వాటర్ డ్రాప్ ఉంటుంది కదా, మేఘం నుంచి వదిలేసిన వాటర్ డ్రాప్ ఉంటుంది కదా, అది కమల పువ్వు మీద కానీ లేదు ముత్యంలా మారాలని ఎలాగైతే ఆశగా కిందకు వస్తుందో అలాగే మనిషి కూడా ఆశావాది. వైసే హీ ఆశాసే మనిషి రాతా హై, అలా ఎలాగైతే ఆ వాటర్ డ్రాప్ ఆశతో కిందకు వచ్చిందో మనిషి కూడా అలాగే ఆశతో బతుకుతాడు. మనిషి రాతాయి బతుకుతాడు. యహీ ఇస్ కవిత యొక్క ఉద్దేశం, ఇదే ఈ కవిత యొక్క ఉద్దేశము. నానా ఈ 4 కనుక కలిపి మీరు ఒక పారాగ్రాఫ్ కింద రాస్తే అదే సారాంశం. సారాంశం అనేది కొత్తగా
ఏమీ రాయనవసరం లేదు. ఈ 4 కలిపి రాస్తే సారాంశం వచ్చేస్తుంది మీకు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.